నమస్కారం. న్యూస్ సెషన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదవ అమృత స్నానానికి యూపీ సర్కార్ సిద్ధం. ట్రాఫిక్ భద్రతపై దృష్టి. పవన్ కళ్యాణ్ దక్షిణాది యాత్ర షురు. కొచ్చిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం. ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ వేడుకలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ముంతాజ్ హోటల్ వద్దని దీక్షకు దిగిన స్వామీజీలు. సంకీర్తనలు, భజనలతో సాధువుల నిరసన. వేడుకగా గరుడ వాహన సేవ. మాఘ పౌర్ణమికి తిరుమలకు పోటెత్తిన భక్తులు. తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబీకులకు కాంట్రాక్టు ఉద్యోగం, పరిహారంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు వీరిలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం, అలాగే పిల్లలకు విద్యా సాయం అందించాలని, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని గత నెలలో జరిగిన టీటీడీ బోర్డులో తీర్మానం చేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. ఈ క్రమంలో టీటీడీ నిర్ణయాలను ఆమోదించడంతో పాటు వెంటనే అమలు చేయాలంటూ దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈరోజు శ్రీకారం చుట్టిన ఆయన ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదట దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు దక్షిణాదిలోని పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా తీర్చుకోనున్నారు. ఈ పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే పవన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పించిన విషయం విదితమే. మాఘ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారు గరుడ వాహనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం మారుమ్రోగింది. సిటీ కేబుల్ సంస్థలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న గోపాలకృష్ణ యాదవ్ మృతి సంస్థకు తీరని లోటని తిరుపతి సిటీ కేబుల్ అధినేత చెలికం రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో అడ్వర్టైజ్మెంట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలకృష్ణ యాదవ్ సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని రాజశేఖర్ రెడ్డి అన్నారు. అయితే ఇటీవల అనారోగ్య కారణాల వల్ల స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బుధవారం వేకువజామున గుండెపోటుతో కృష్ణ మృతి చెందారు. ఈ నేపథ్యంలో సిటీ కేబుల్ కార్యాలయంలో గోపాలకృష్ణ యాదవ్ చిత్రపటానికి తిరుపతి జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ అధినేత రాజశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి, న్యూస్ విభాగాధిపతి మురళి తదితర సహచర సిబ్బందితో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు ఆయన మృతికి శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా సిటీ కేబుల్ అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందించి సంస్థను అభివృద్ధి పదంలో నడిపించిన కృష్ణ యాదవ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ గోపాలకృష్ణ యాదవ్ సంస్థలో మిగిల్చిన జ్ఞాపకాలు పదిలమేనని పేర్కొన్నారు. అనంతరం సప్తగిరి నగర్లోని ఆయన నివాసంలో పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. గోపాలకృష్ణ యాదవ్ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తానని ఈ సందర్భంగా ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. గోపాలకృష్ణ మన సహచర ఉద్యోగి. ఈ కార్యాలయం ప్రారంభించినప్పటి నుంచి మనతో ఉన్నాడు. ఎన్నో వందల వేల ప్రకటనలు సేకరించాడు.
అప్డేట్గా వ్యాపారం బాగా చేసిన వ్యక్తి. ఎప్పటికి కూడా మన హృదయాల్లో చిరస్మరణీయంగా అతను నిలిచిపోయిన వ్యక్తి. సౌమ్యుడు, చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. సుమారు 25 సంవత్సరాలు 27 సంవత్సరాలుగా మనతోనే ఉన్నాడు అతను. చాలా బాధగా ఉంది అతను మనతో లేనిది. ఇది చాలా తీరని లోటు. కృష్ణ అనుకోకుండా ఈరోజు స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనందరి తరపున, సిటీ కేబుల్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. సుమారు 25 ఏళ్లకు పైగా మనతో పనిచేసిన వ్యక్తి లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. వారికి మనకు అవినాభావ సంబంధం ఉంది. చిన్న వయసులోనే ఆయన దూరం కావడం చాలా చాలా శోచనీయమైన విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. రేణిగుంట, ఏర్పేడు మండలాల పంచాయతీ కార్యదర్శులకు చెత్త నుంచి సంపద సేకరణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి అన్నారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని స్వచ్ఛ సంకల్ప చెత్త నుంచి సంపద కేంద్రంలో బుధవారం చెత్త నుంచి సంపద నిర్వహణపై విస్తరణ అధికారులు ఏర్పేడు, రేణిగుంట మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ శిరీష, జిల్లా రిసోర్స్ పర్సన్ భరత్ కుమార్, కిషోర్ చెత్త సేకరణ, శుద్ధి, వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసిన వాటిని పర్యవేక్షించి కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిపిఓ సుశీలాదేవి కరకంబాడి కేంద్రాన్ని పరిశీలించి ఒక్కో పంచాయతీలో రోజుకు ఎంత చెత్త సేకరిస్తున్నారు అన్న పూర్తి వివరాలు కార్యదర్శి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపిఓ సుశీలాదేవి మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒక హ్యాబిటేషన్ తీసుకుని తడి చెత్త, పొడి చెత్త సేకరణను చేపట్టాలన్నారు. రోడ్డు మీద ఎక్కడ చెత్త కుప్పలు కనబడకుండా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 68 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ 3వ శనివారము, ప్రతి 3వ శనివారము మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర నుంచి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 3 రకాలు సెగ్రిగేట్ చేసి 3 విధాలుగా తీసుకొచ్చి మన షెడ్స్లో ప్రాసెసింగ్ చేయాలనేది ఈ ఉద్దేశంలో పెట్టుకున్నాము. తడి చెత్తను ఏంటంటే కంపోస్టింగ్ చేసి వర్మి కంపోస్ట్ తయారు చేసిన తర్వాత లోకల్గా రైతులకు కానివ్వండి లేదా మార్కెట్ ద్వారా ఎక్కువ ఉత్పత్తి అయితే మార్కెట్ ద్వారా సేల్స్ చేయడం జరుగుతుంది. పొడి చెత్త మాత్రం ప్లాస్టిక్స్, బాటిల్స్ ఇవన్నీ ప్రతి గురువారం రోజు పంచాయతీలో సేకరించిన చెత్తనంతా కూడా పంచాయతీ కార్యదర్శి లోకల్గా సేల్ చేసి దాన్ని కూడా పంచాయతీ ఫండ్స్కి జమ చేయడం జరుగుతుంది. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలోని శ్రీ కామాక్షి అమ్మవారికి వెండి ఆభరణాలు విరాళం అందించారు. కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ కామాక్షి అమ్మవారికి 9 కేజీల 115 గ్రాముల వెండి ఆభరణాలను తిరుమల వాస్తవ్యులు ఎస్వి నరహరి దంపతులు బుధవారం విరాళంగా అందించారు. సుమారు 9,28,000 రూపాయలు విలువ చేసే 12 రకాల ఆభరణాలను కపిల తీర్థం ఆలయంలోని ఊంజల్ మండపం వద్ద టీటీడీ తిరుపతి జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మంకు దాత అందజేశారు. దాత అందించిన వెండి ఆభరణాలలో అమ్మవారికి కిరీటం 1, చెవులు 2, చేతులు 4, పాదాలు 2, పీఠం 2, అమ్మవారికి చీర 1 ఉన్నాయి. అనంతరం ఆభరణాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాత శ్రీ ఎస్వి నరహరి దంపతులను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ కె సుబ్బరాజు, సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్, డిఈ మల్లయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఏ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శేషాచలాడవుల్లోని పుణ్యతీర్థాలలో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి బుధవారం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ రామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 11 గంటలకు శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యాం వద్ద పొంగలి, ఉప్మా, సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తీర్థం వద్ద టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గ మధ్యలో పలు చోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడక మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిల్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కర్నూలుకు చెందిన ప్రభాకర్ రెడ్డి వేసిన పిల్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై ఈరోజు మరో పిల్ కూడా దాఖలైంది. ఇప్పటికే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో వేరే విచారణ అవసరం లేదని హైకోర్టు వెల్లడించింది. దీంతో హైకోర్టు 2 పిల్స్ను కొట్టివేసింది. తిరుపతి పద్మావతి పార్కు దగ్గర ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోయారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు ఇచ్చే విషయంలో తొక్కిసలాట జరిగింది. సీఎం చంద్రబాబు ఈ సంఘటనలో సీరియస్ అయ్యారు. కొంతమంది అధికారుల బదిలీ కూడా జరిగింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. విచారణకు 6 నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నందు సద్యోమూర్తి ఉత్సవం వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలలో మహాశివరాత్రి ముందు వచ్చే పెద్ద ఉత్సవం త్రిశూల స్నానం. ఈ ఉత్సవంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లే. స్వర్ణముఖి నది ఒడ్డున నదిలో నిర్వహించడం ఆనవాయితీ. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి పంచమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంచి ఈ రోజున సద్యోముక్తి ప్రాధాన్యతను వివరించారు. వ్రత విధానాన్ని కథ చదివి భక్తులకు తెలియజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ధూపదీప నైవేద్యాలతో హారతులిచ్చి నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ త్రిశూల స్నానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వీరితో పాటు మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రీషత్ వీరితో పాటు మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రీషితారెడ్డి, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, మిన్నల్ రవి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గస్తీ చేపట్టారు. టెంపుల్ టౌన్గా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆకతాయిల ఆట కట్టించేందుకు రాత్రి 10:30 తర్వాత పట్టణంలో ఎటువంటి దుకాణాలు తెరిచి ఉండరాదని మంగళవారం రాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధుల్లో డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో 1 టౌన్ 2 టౌన్ సీఐలు తమ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్లూ కోట్స్, రక్షక్ హైవేపై మొబైల్ టీంలతో పట్టణంలోని దుకాణదారులు రాత్రి 11:30 తర్వాత దుకాణాలు బంద్ చేయాలని అవగాహన కల్పిస్తూ షాపులన్నీ మూయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి, సీఐలు గోపి, వెంకటేశ్వర్లు, రవినాయక్, తిమ్మయ్య, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సిటీ కేబుల్లో వచ్చిన కథనానికి స్పందించిన గాజుల మాండ్యం ఎస్ఐ సుధాకర్ ఇసుక అక్రమ తవ్వకాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. సిటీ కేబుల్ ఛానల్లో ప్రసారం చేసిన కథనానికి స్పందించిన రేణిగుంట పోలీసులు జేసీబీ 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రేణిగుంట మండలం కోట్రమంగళం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తమ సిబ్బందితో చేరుకున్నారు ఎస్ఐ సుధాకర్. తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీ 3 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. యంత్రాలతో ఎవరు ఇసుక తవ్వకాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెడు వ్యసనాలకు బానిసై వాటి కోసం వందల దొంగతనాలు చేసిన కేసులో ముద్దాయిలుగా పట్టుబడ్డ 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తెలంగాణకు చెందిన గుంజపోగు సుధాకర్, పిల్లే శేఖర్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వాసి శ్రీనివాసులు రెడ్డిలు రాబరీ చేసిన బంగారు ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు. ఇటీవల జనవరి 18వ తేదీ తిరుపతిలోని తిరుమల నగర్లో వీరు చేసిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించడంతో ఈ 3 దొంగలు పట్టుబడ్డారు. ఎంతో ప్రతిభను కనబర్చి వీరిని అరెస్టు చేసిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బందికి నగదు రివార్డును ఎస్పీ హర్షవర్ధన్ రాజు అందజేశారు. సో రికవరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనము 281 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే ఒక 500 గ్రామ్స్ ఆఫ్ సిల్వరు, దెన్ ఒక కారు వాళ్ళ నుంచి
మనము సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 3 అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ డేంజర్ అలియాస్ ఆంటోనీ, ఇతను మెహదీపట్నం సంబంధించిన వ్యక్తి, తెలంగాణ అతను. ఇతని మీద దరిదాపు ఒక 100 కేసెస్ దాకా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్లే శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్, ఇతను కూడా మనకు హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద కూడా దరిదాపు ఒక 165 కేసెస్ ఉన్నాయి. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాజులపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే, ఒక బ్రోతలింగ్ కేసు ఉంది. సో ఈ 3 కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా 10 కేసెస్ సంబంధించిన 281 గ్రామ్స్ గోల్డ్, ఒక ½ కేజీ సిల్వర్, ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా యాదవ కులస్తులను అబ్బురపరిచేలా తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న యాదవ భవన 6వ అంతస్తు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, యాదవ కులస్తులందరి సహాయ సహకారాలతో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీ వాసుదేవ యాదవ భవనం అధ్యక్ష కార్యదర్శులు కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్ పేర్కొన్నారు. యాదవ భవన్ నిర్మాణం పనులు జరుగుతున్న దాంట్లో గత 15 నెలల నుంచి ఈ యొక్క యాదవ భవన్ భూమి పూజ ప్రారంభమైంది. ఈ రోజుకి 6వ స్లాబ్ పూర్తవుతూ ఉంది. 6వ స్లాబు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ 2 ఫంక్షన్ హాళ్ళు, ఆ పైన 3 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్కి 12 రూములు చొప్పున ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి తిరుపతిలో ఉన్న యాదవులు, రాష్ట్రం మొత్తం అందరూ యాదవులందరూ దీనికి సహకరించి అందరూ దాతలుగా అందరూ దీని యొక్క విరాళాలు, ఈ యొక్క భవనంలో అందరూ భాగస్వాములయ్యి ఈ యొక్క 15 నెలల్లో ఇంత బిల్డింగ్ని ఈ 6 స్లాబులు పూర్తి చేసుకున్నాం ఈ పొద్దుటికి. ఇదే విధంగా ఇంకా అందరూ తిరుపతిలో ఉన్న యాదవ కులస్తులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ వంతు సహకారాలు అందిస్తే ఇంక అతి తొందరలో ఈ యొక్క యాదవ భవన్ పూర్తి చేసి తిరుపతిలో ఉన్న యాదవులకి, మధ్యతరగతి ఉన్న చిన్న చిన్న కుటుంబాలకు కూడా ఈ చిన్న ఈ ఫంక్షన్ హాళ్ళు కానీ ఈ రూములు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. తిరుపతికి అతి దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి దగ్గరలో చింతల చేను దగ్గర రామ్ తులసి కళ్యాణ మండపం దగ్గర యాదవ భవన్ నిర్మిస్తూ ఉన్నాం. ఆల్రెడీ అందరికీ తెలుసు యాదవుల బంధువులందరికీ. అయినా మరీ ఒక్కసారి అందరూ ఇంకా ఎవరన్నా అందరూ వచ్చి ఈ యొక్క భవనానికి అందరూ వాళ్ళ సహాయం అందించాల్సిందిగా కోరుతున్నాం. యాదవ భవన్ నిర్మాణానికై పూనుకొని అందరూ యాదవ సహకారంతో ఈరోజు 6వ స్లాబ్ పూర్తి చేశాము. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది డోనర్స్ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా త్వరగా పూర్తి చేసి ఈ యాదవ భవన్ను మన యాదవులకు సంబంధించి, బీసీలకు సంబంధించి, ప్లస్ విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు చేసేందుకు సహకరిస్తారని యాదవ సోదరులందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న యాదవ కుటుంబీకులకి మరియు తిరుపతిలో ఉన్న యాదవ కుటుంబీకులకి, ముఖ్యంగా ఈ యాదవ బిల్డింగ్కి సహకరించిన యాదవ పెద్దలకి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యాదవ భవన్ అనేది మన యాదవులకు ఒక ఐక్యత, ఒక చిహ్నం లాంటిది. అటువంటిది పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందంటే చాలా గొప్ప విషయం. ఇంకా ఈ యాదవ భవన్ ముందుకు తీసుకొని పోవాలని మన యాదవులందరూ, ఇది మన యాదవులకే ఐక్యతకి ఒక నిదర్శనం. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి అధికార వాహనాలైన నంది, సింహ వాహనాలపై భక్తులకు కనువిందు చేశారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అలంకార మండపంలో ఉన్న స్వామి అమ్మవార్లను విశేష పూలతో అలంకరించారు. అనంతరం 4 మాడవీధులలో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టింది. ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే మృతి చెందిన పసికందు వ్యవహారంలో కన్నతల్లి ప్రధాన నిందితురాలైంది. నాటకీయ పరిణామాలను ఛేదించిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టగా కేసులో ప్రధాన నిందితురాలు గుణసుందర్తో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ బేబీ చనిపోవడానికి ఒక 6గురు కారణమని తెలిసింది. అందులో ఒక జట్టు కూడా ఉన్నాడు. అసలు విషయం ఏంటంటే తమిళనాడుకు చెందిన గుణసుందరి వాళ్ళ అక్క సుమతి ఒక ఏజ్ అబౌట్ ఆమెకి ఒక 28 years లేదా 28 to 35 మధ్యలో ఏజ్ అని చెప్తా ఉంది. వీళ్ళకి ఆల్రెడీ ఎవరైతే డెలివరీ అయిన గుణసుందరి అనే లేడీకి 2 17 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు
అమ్మాయి అబ్బాయి ఉన్నారని, రీసెంట్గా ఆమెకు భర్త సూసైడ్ చేసుకుని గత 20 రోజులకు ముందు వాళ్ళ కాట్పాడి తమిళనాడులో చనిపోవడం జరిగింది. అతనికి ఏదో మానసికంగా సరిలేడని. ఇక ఈ ఏజ్లో పిల్లల్ని చనిపోయిన తర్వాత నేను ఎందుకని ఎక్కడన్నా మనం నార్మల్ డెలివరీ చేయించే వాళ్ళు ఉంటే అది చేయించి ఎవరికన్నా పిల్లలు లేని వారికి ఇద్దామనే ఉద్దేశంతోనే వచ్చారు చిత్తూరుకి. వాళ్ళకి ఈ విధంగా ఇవ్వాలంటే గతంలో ఎవరున్నారంటే చిత్తూరు చెందిన నల్లిని పరిచయం. ఆమె ఫోన్ చేస్తే సరే రండి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ చేయిద్దామని, వాళ్ళ ఫ్రెండ్ అఖిల మంగసముద్రం ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇల్లు, అక్కడ వాళ్ళ ఇంట్లో నార్మల్ డెలివరీ 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరుకు వస్తారు. నైట్ 10:30కి ఆమె డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ. ఆ తర్వాత బేబీని ఎవరికైనా పిల్లలేని వాళ్ళకి ఇద్దామని చెప్పి సంతపేటకి చెందిన గోపికి ఈ నలిని ఫోన్ చేస్తారు. గోపి వాళ్ళ అక్కకు పిల్లలు లేరని చెప్పి, నువ్వు పిల్లలు లేరు కదా అని అడిగితే, లేదు ఆల్రెడీ నాకు టెస్ట్ బేబీ ద్వారా నేను ఇద్దరిని కన్నాను, నాకు అవసరం లేదు అంటే, సరే ఎవరైనా తెలిసిన వాళ్ళకన్నా చెప్పు ఇస్తారేమో కానీ బేబీ బాగున్నాడు, వాళ్ళకి బేబీ వద్దంటున్నారు, ఆమెకు ఆల్రెడీ పెద్దవాళ్ళు వయసు వచ్చిన పిల్లలు ఉన్నారని, భర్త చనిపోయిన బాధపడుతున్నారంటే వెంటనే ఆమెకి ఎప్పుడో గతంలో పరిచయం ఉన్న తిరుపతి చెందిన సుజాత అని ఆమె కూడా ఆశా వర్కర్. కులాల పరంగా అందరికీ సమాన హక్కు కల్పించాలంటూ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు కేంద్ర రాష్ట్రాలను డిమాండ్ చేశారు. మీరు మాత్రం మా బీసీ జనాభా ఓబీసీ జనాభా ఇంత ఉందని చెప్పేసి పదవులు తెచ్చుకొని అలంకరించుకొని ముందుకెళ్తా ఉన్నారు సార్. నిజమైన బీసీ పేద కులాలు నష్టపోతున్నాయి సార్. ఒక్కసారి మీరంతకు మీరు ఆత్మవిమర్శ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ రిజర్వేషన్లు కూడా రాష్ట్రంలోకి పెంచకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే, గతంలో మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో 80 మార్కులు వచ్చినటువంటి ఓసీ విద్యార్థికి ఉద్యోగం వచ్చింది. 95 మార్కులు వచ్చినటువంటి బీసీ విద్యార్థికి అక్కడ ఉద్యోగం లేదు. అదే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుంది. జిల్లాలోని వివిధ మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు ఆయా పోస్టులకు నేటి నుంచి 22వ తేదీ వరకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తెలిపారు. దీంట్లో అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఒక 2, మినీ అంగన్వాడీ పోస్టులు ఒక 9, అంగన్వాడీ హెల్పర్స్ ఒక 9 వేకెన్సీ ఉన్నాయి, క్లియర్ వేకెన్సీ. అలాగే ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఖాళీ అయిన 11, మొత్తం మీద హెల్పర్ పోస్టులు ఒక 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనికి నోటిఫికేషన్ ఇచ్చున్నాం మనం 10వ తేదీన. నెక్స్ట్ అలాగే సిడిపిఓ పోస్టులు ఒక 2 వేకెన్సీ ఉన్నాయి, ఏసీడిపిఓ పోస్ట్ ఒకటి, సూపర్వైజర్ పోస్టులు కూడా 17, సూపర్వైజర్ గ్రేడ్ ఒక 20 పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లోని ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది స్టేట్ లెవెల్ నుంచి అలాగే ఆర్జేడీ లెవెల్ నుంచి ఫిల్ చేయాల్సిన. చిత్తూరు నగరంలో ఇండ్లు, దేవాలయాలు, దుకాణదారులకు ఇప్పటి వరకు 520 స్మార్ట్ లాక్ పంపిణీ చేసినట్లు 2 టౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ దొంగతనాల నివారణకు స్మార్ట్ లాక్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలన్నారు సీఐ. దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టవచ్చునని అన్నారు. స్మార్ట్ లాక్ లేకపోతే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది దీని యొక్క ప్రింట్ కంపెనీ ముద్ర మన వైపు ఉంటే సౌండ్ రాదు. ఇప్పుడు దీన్ని తీసి ఇక్కడ ముద్రని ఇట్లా రివర్స్ మనకు ఆపోజిట్ పెడితే ఒక బ్రీఫ్ సౌండ్ వస్తుంది. ఇది లాక్ చేసి పక్కన పెట్టి 3 సార్లు వస్తుంది. దీన్ని టచ్ చేస్తేనే విపరీతమైన సౌండ్ వస్తుంది. ఇది 32 సెకండ్లు అంటే 30 నిమిషాలు, అది 1/2 నిమిషం ఎక్కువ వస్తుంది. నువ్వు ఏమి చేసినా, ఎలా బ్రేక్ చేసినా బ్రేక్ కాదు, ఆగింది. వాడు అఫెండర్ మళ్ళీ టచ్ చేసి మళ్ళీ నాన్ స్టాప్. చిత్తూరు నగరంలోని రైతు బజార్ని ఆదరించి పట్టణ ప్రజలు రైతు బజార్లో కూరగాయలు కొనే విధంగా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా నగరంలోని పాత బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పాత బస్టాండ్లో ఉన్న కూరగాయల మార్కెట్ రైతు బజార్కు ఎమ్మెల్యే సహకారంతో మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు బజార్లో వ్యాపారాలు సరిగ్గా జరగడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాత బస్టాండ్లో కూరగాయలు అమ్మే సమయంలో ప్రజలు విరివిగా కూరగాయలను కొనడం జరిగేదని, ప్రస్తుతం అలాంటి వ్యాపారం లేకపోవడంతో తమకు పూట గడవడం కూడా కష్టంగా మారుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు బజార్పై విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ప్రజలు రైతు బజార్లో కూరగాయలు కొనే విధంగా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేకి సైతం రైతులు విజ్ఞప్తి చేశారు. పాత బస్టాండ్లో కీరకాయలు అమ్ముతా ఉన్నాను, నాకు ఏమి వ్యాపారమే లేదు. నా జనాలు ఎవరు ఒకరు కూడా రాలేదు. అట్లే ఒక రోజుకి 100 రూపాయల వ్యాపారం కూడా జరగలేదు నాకు.
కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నాను పాత బస్టాండ్లో. ఆడ ఎమ్మెల్యే గారు కాంప్లెక్స్ కడతారనేసి మమ్మల్ని రైతు బజార్కి పంపించినారు. మా దగ్గర కస్టమర్లంతా కూరగాయలు తీసుకొని ఇక్కడికి రావాలా. మాకు వచ్చి 20 రోజులు అవుతుంది. జనాలకు మేము ఇక్కడ ఉండేది ఎవరికి తెలీదు. మీరందరూ ఈడొచ్చి కూరగాయలు తీసుకొని అందరి దగ్గర మేము వేడుకుంటా ఉన్నాము. పాత బస్ స్టాండ్ నుండి రైతు మార్కెట్ పంపించినారు. అక్కడ బాగా వ్యాపారం జరుగుతూ ఉంది. ఇక్కడికి పాత వాళ్ళంతా మాకు వ్యాపారం జరగలేదు. పాత బస్ స్టాండ్లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నాము. రైతు బజార్కి ఎమ్మెల్యే గారు మార్చినారు. ఇక్కడ వ్యాపారం జరగడం లేదు. జనాలు మీరంతా ఇక్కడ వచ్చి కొంటేనే వ్యాపారం జరిగేదానికి. కలియుగంలో నామ సంకీర్తన మోక్షప్రదాయిని అని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం భజన మండళ్ల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమం అని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనంద తీర్థాచార్య ముందుగా మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విఘ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞానపూర్వకంగా శ్రద్ధతో యోగ్యతానుసారంగా పనిచేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవర్చుకుంటే జీవనం సుఖమయమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 3500 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఆ 7 కొండల్ని అలిపిరి పాదాల నుంచి మెట్లోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు ఈరోజు ఈ మెట్ల పూజలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరానికి ఒకసారి కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చి కూడా భక్తులందరూ ఈ మెట్లోత్సవ పూజలో పాల్గొనే విధంగా ప్రతి పౌర్ణమి రోజు ఉంటే బాగుంటుందని చెప్పి స్వామీజీలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగా మనం రీచ్ అయ్యాము, ఆ పరిస్థితికి వచ్చామని తెలియజేయటం మీ అందరిని చూస్తేనే మాకు చాలా సంతోషంగా, ఆ లక్ష్యాలు చాలా వరకు నెరవేరాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, ఏ ఉద్దేశంతో 1979లో ఈ దాస సాహిత్య ప్రాజెక్టు పెట్టింది, ఇవన్నీ కూడా అమర్నాథ్ గారు చాలా మంచిగా వార్షిక నివేదికలో చాలా చక్కగా, నేను కూడా అన్నీ చాలాసార్లు నేను వస్తున్నాను కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి యూపీ సర్కార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. 5వ పవిత్ర స్నానానికి ట్రాఫిక్ జామ్, భద్రతపై అధికారులు దృష్టి సారించారు. గత నెలలో అమృత స్నాన్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జనవరి 13న ప్రారంభమైన కల్పవాస కాలం ముగింపును సూచించే మాఘ పూర్ణిమ పవిత్ర స్నానానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ జాముల నేపథ్యంలో ఇప్పటికే ప్రయాగ్రాజ్ని వాహనాలు లేని జోన్గా మార్చారు. కల్పవాస్ అంటే ఒక పవిత్ర నది దగ్గర ఒక నిర్దిష్ట కాలం నివసించడం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక శుద్ధికి కట్టుబడి ఉండడం. మాఘ పౌర్ణమి రోజున జరిగే 5వ రాజస్నానానికి 3 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిని టూరిజం పేరుతో నాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్కి ఇచ్చిన అనుమతులను రద్దు చేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని విశ్వ హిందూ చైతన్య సమితి స్వాములు హెచ్చరించారు. 7 కొండల అంచు ప్రాంతం అన్నమయ్య, అలాగే రామానుజుల వారు, కపిల మహర్షి, సప్త మహర్షులు, ఎంతోమంది మహానుభావులు తపస్సు చేసినటువంటి ఆ కొండ పరిసర ప్రాంతాలు, ఆ కొండ అంచు ప్రాంతాలు, అటువంటి ప్రాంతాలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్లుగా ఉండాలి, దైవ కార్యాలు ఉట్టిపడేటట్లుగా ఉండాలి. అంతేగాని ఈ ముంతాజ్ హోటల్ అని, వెంకటేశ్వర స్వామి కొండలని పవిత్రం చేయడం ఏంటండి? అపవిత్రం చేయడం ఏంటండి? అక్కడ గోశాలలు ఉండాలి, ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాలి. అంతేగాని మందులు, చిందులు, విందులు, మద్యము, మాంసము, స్విమ్మింగ్ పూళ్ళు ఇదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు,
పురంధరేశ్వరి గారు, హిందువులుగా మీరు ఆలోచన చేయండి. ఈ సృష్టిలో ఎవరైనా నిరాహార దీక్షలు చేయొచ్చేమో కానీ సాధు సంతులు, సాక్షాత్ భగవత్ స్వరూపులు, మహనీయులు నిరాహార దీక్ష చేయడం అది మన సృష్టికి మంచిది కాదు. కనుక రాజకీయ నాయకులందరికీ, ప్రజలందరికీ నేను తెలియచేస్తుంది ఏంటంటే అతి త్వరగా మీరందరూ స్పందించాలి. వచ్చి స్వామివారికి మీరు భరోసా ఇవ్వాలి. లేదు మీకు న్యాయం చేస్తాం నాయన స్వామి, మమ్మల్ని క్షమించండి అనే విధంగా మీరు రావాలి. అతి త్వరగా మీరు స్పందించాలని నేను మరీ మీ అందరికీ మీ తల్లిగా తెలియచేస్తున్నాను. నిజం, మీరు ముగ్గురు ఏకమైతే మా రాష్ట్రం బాగుంటుందని, మా దేశం బాగుంటుందని మేమందరం ఎంతో ఆనందించాము. ఆ ఆనందాన్ని మాకు ధైర్యం రూపంలో మీరందరూ వచ్చి మాట ఇవ్వాలని మరీ తెలియచేస్తున్నాను. గత 3 నెలల నుంచి ముంతాజ్ హోటల్ నిర్మాణాలు ఆపివేయాలని చెప్పేసి ఎన్నో నిరసనలు, ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. కావున నేటి రోజున ఈ యొక్క ముంతాజ్ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆపివేయాలని, తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి పూజ్య స్వామీజీల ఆధ్వర్యం లోపల ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ యొక్క ముంతాజ్ హోటల్ కట్టడము ఏదైతే ఉందో అది ఆపివేసేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమము ఆగేది లేదని చెప్పేసి మనవి చేస్తూ, రేణిగుంట పట్టణంలో బుధవారం ఉదయం ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేణిగుంట పట్టణంలో పోలీసులు బుధవారం ఉదయం స్కూటర్లను, ఆటోలను, కార్లను నిలిపి రికార్డులను పరిశీలించి రికార్డు సరిగ్గా లేని వాహనాలకు జరిమానా విధించారు. అదేవిధంగా తలకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనల మేరకు సిఐ శరత్ చంద్ర పర్యవేక్షణలో వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ వెహికల్ చెకింగ్లో ఎవరైనా అనుమానితులు కానీ ఏమైనా అనుమానిత వస్తువులు ఏమైనా తీసుకొని వస్తున్నారనే ఉద్దేశంతో మేము వెహికల్ చెక్ చేయడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశంగా ఏమంటే మనకు రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ఈరోజు హెల్మెట్లు, అలాగనే ఈ 3 వీలర్స్ 4 వీలర్స్ ఎవరైతే నడుపుకుంటూ పోతున్నారో వాళ్ళు అన్ని రికార్డులు చూపించేదానికి మేము చెక్ చేస్తూ ఎవరైతే లేని ఎడల వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మరి తక్కువగా ఎవరైనా ఉంటే వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. రాయలసీమ అభివృద్ధికి తోడ్పడేటువంటి కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. తిరుపతి బైరాగిపట్టెల్లోని గంధమనేని శివయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినప్పటికీ కడప ఉక్కు కర్మాగారంలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉందని అన్నారు. మంగళవారం జరిగినటువంటి మంత్రివర్గం ఇష్టాగోష్ఠి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ఘాన్ను నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సహాయ సహకారాలు పొందేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తామని పేర్కొన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులు, అవస్థలు ఉన్నటువంటిది కార్మికులు. ఈ సంస్థని 8 మాసాలైనప్పుడు కూడా ఇప్పటికి రివ్యూ చేయకుండా మరి దీన్ని గాలికి వదిలేస్తే కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, స్కీమ్ వర్కర్లు వేతనాలు పెంచగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేతనాలతో పాటు వాళ్ళకి మరి రాజకీయ వేధింపులు మొదలైనవి, చాలామందిని తొలగించేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటన్నింటినీ పర్యవేక్షించాల్సినటువంటి లేబర్ డిపార్ట్మెంటు నిర్వీర్యమైపోయింది. లేబర్ డిపార్ట్మెంట్ ఎక్కడా ఖాళీలు భర్తీ చేయలేదు. అందువల్ల రివ్యూ చేసి ఈ యొక్క కార్మిక వర్గ సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసి, అదే దాంతోపాటు 73వ షెడ్యూల్, ఆంధ్రప్రదేశ్ 73వ షెడ్యూల్లో ఉంది. ఈ 73వ షెడ్యూల్లో దాదాపు 20 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,800 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,951 రూపాయి. 1 కేజీ వెండి ధర 91,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 100 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదవ అమృత స్నానానికి యూపీ సర్కార్ సిద్ధం. ట్రాఫిక్ భద్రతపై దృష్టి. పవన్ కళ్యాణ్ దక్షిణాది యాత్ర షురు. కొచ్చిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం. ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ వేడుకలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి.
ముంతాజ్ హోటల్ వద్దని దీక్షకు దిగిన స్వామీజీలు, సంకీర్తనలు, భజనలతో సాధువుల నిరసన. వేడుకగా గరుడ వాహన సేవ. మాఘ పౌర్ణమికి తిరుమలకు పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.